బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన 5 కిలోల బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. చోరీ జరిగిందని ఫిర్యాదు చేసిన వ్యక్తి అసలు నిందితుడిగా తేల్చారు. ఈ నెల 15న మంగళగిరి ఆత్మకూరు అండర్ పాస్ వద్ద చోరీ జరిగింది. మంగళగిరికి చెందిన డివి రాము విజయవాడలో డివిఆర్ జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నారు. అందులో మేనేజర్గా పనిచేస్తున్న డివి నాగరాజు ఆ రోజు రాత్రి సుమారు 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో స్కూటీపై వెళుతుండగా చోరీ జరిగింది. ఆత్మకూరు బైపాస్లోని అండర్ పాస్ దగ్గరకు రాగానే గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీని తగిలించిన సంచి లాక్కుని వెళ్లినట్లు పోలీసులకు నాగరాజు కంప్లైంట్ చేశాడు. అయితే విచారణలో పోలీసులు దిమ్మ తిరిగే ట్విస్ట్ ఎదురైంది. సంఘటన జరిగిన ఏరియాలో పోలీసులు సీసీ ఫుటేజ్, బాధితుడి కదలికలపై ఫోకస్ చేశారు. దీంతో పోలీసులు అనుమానించినట్లు తన ఫ్రెండ్స్తో కలిసి చోరీకి భారీగా స్కెచ్ వేసినట్లు గుర్తించారు. నాగరాజుకు ఆర్థిక ఇబ్బందులున్నాయని, చెల్లికి వివాహం చేయాలని తన స్నేహితులైన నవీన్, లోకేష్, భరత్, సాయి అనే 4 యువకులను నమ్మించి ఈ చోరీ కథ నడిపించాడు. మొదలు వారు 4 యువకులు ఒప్పుకోలేదు. దీంతో మీకేం కాదు, అసలు కేసే కాకుండా చూసుకుంటానంటూ నాగరాజు హామీ ఇవ్వడంతో ఓకే చెప్పారు. ఈ వ్యవహారంలో భరత్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు చెప్పారు. ప్లాన్లో భాగంగా ఆ రోజు మంగళగిరి ఆత్మకూరు అండర్ పాస్ వద్ద నాగరాజు రాగానే 4 అడ్డుకున్నారు. భరత్, మరో వ్యక్తి కలిసి గోల్డ్ బ్యాగ్ను ఎత్తికెళ్లాడు. చోరీ చేసిన బంగారం బ్యాగ్కి లోకేష్ ఇంట్లో ఉంచారు. క్రైమ్ బ్రాంచ్ ఏఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి పోలీసులు సంయుక్తంగా కలిసి దర్యాప్తు చేపట్టారు. ఎంక్వైరీ ప్రారంభించిన 6 రోజుల్లోనే కేసును ఛేదించారు. బంగారంతో పాటు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాయి శంకర్, ఓవర్ టు యు. గుంటూరు పోలీసులు ఒక కీలకమైనటువంటి కేసులో నిందితుల్ని ఛేదించారనే విధంగా చెప్పొచ్చు. ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తే దొంగతనానికి పాల్పడినటువంటి సంఘటన మంగళగిరిలో చోటు చేసుకుంది. మంగళగిరి ఆత్మకూరు బైపాస్ దగ్గర జరిగినటువంటి 5 కేజీల గోల్డ్ కు సంబంధించినటువంటి దొంగతనం కేసులో ఫిర్యాదు చేసినటువంటి డివి నాగరాజు అనేటటువంటి వ్యక్తే క్లియర్ గా ఒక ప్లాన్ ప్రకారం అతనే ఆ గోల్డ్ ని మాయం చేసేటటువంటి ప్రయత్నం చేసి దొరికిపోయినటువంటి సంఘటన జరిగింది. ఈ నెల 15న డివి రాముకు సంబంధించినటువంటి డివిఆర్ జ్యువెలరీస్ నుంచి అర్ధరాత్రి సమయంలో 5 కోట్లకు సంబంధించి 4.900 గ్రాముల బంగారాన్ని తన స్కూటీ మీద తీసుకొస్తుండగా కొందరు యువకులు అడ్డుకొని తన నుంచి సంచిని లాక్కుపోయారంటూ కూడా పోలీసులకి నాగరాజు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ చేపట్టినప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళకి క్లూ అనేది దొరికినటువంటి పరిస్థితి లేదు. పాత నేరస్తులను కూడా విచారించారు. విచారణలో ఎక్కడా కూడా వాళ్ళకి దొంగతనం జరిగినటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. దీంతో అసలు విషయం కోసం ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన నాగరాజుని కీలకంగా విచారణ చేపట్టగా నాగరాజు దగ్గర నుంచి వచ్చినటువంటి కొన్ని అంశాల ఆధారంగా మరికొంతమందిని విచారించారు. ఇందులో నాగరాజుకి చెందినటువంటి స్నేహితులైన నవీన్, లోకేష్, భరత్, సాయి అనే 4 కూడా విచారించినటువంటి నేపథ్యంలో భరత్ అనేటటువంటి వ్యక్తి అన్ని కీలకమైనటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. మేమే దొంగతనం చేశాము, దీనికి కారణం నాగరాజు అనే విధంగా కూడా భరత్ అనేటటువంటి వ్యక్తి పోలీసుల విచారణలో కీలకమైనటువంటి అంశాలు వెల్లడించడంతో ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించి కానీ ఈ కేసులో ఎలాంటి సెక్షన్లు అమలు చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఈ రోజు అయితే పోలీసులు అయితే మీడియాకి క్లియర్ గా చెప్పేటటువంటి అవకాశం ఉంది. దీనిలో ఏఎస్పీ సుప్రజ ఎవరైతే గుంటూరు జిల్లాకు సంబంధించి క్రైమ్ లాండ్ ఆర్డర్ లో ఆమె ఉన్నారో ఆమె కీలకంగా వ్యవహరించి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఏ విధంగా విచారణ చేపట్టాలి, ఏ విధంగా నిందితుల నుంచి కూడా సమాచారాన్ని సేకరించాలనే విధంగా ఆమె అయితే సూచనలు చేసి పోలీసుల ద్వారా ఇవన్నీ కూడా సేకరించినట్టు తెలుస్తుంది. మొత్తంగా 6 రోజుల వ్యవధిలోనే ఈ బంగారానికి సంబంధించినటువంటి అంశాలను కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. దీంట్లో కీలకంగా భరత్ అనేటటువంటి వ్యక్తి ఉండటమే ప్రధానంగా అతనే పూర్తి స్థాయిలో అన్ని వివరాలు కూడా పోలీసులకు చెప్పడంతో ప్రస్తుతం ఈ కేసు అనేది తేలిందనే విధంగా చెప్పొచ్చు. సౌమ్య. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.